నేను వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్ కిచెన్. నేను మీ ఆంధ్ర ముద్దు బిడ్డని, తెలంగాణ కోడల్ని. బయట వాన పడుతున్నప్పుడు లేదా టీ టైంలో వేడివేడిగా పకోడీ తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయ పాలకూర పకోడీ వేసుకుని తినేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోండి. ఇప్పుడు పకోడీ పిండి కలుపుకుందాం. నేను 2 కట్టల పాలకూరని తీసుకున్నాను. ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని, అలానే బైండింగ్ కోసం 1 కప్పు శనగపిండి, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలానే చిటికెడు హోమ్మేడ్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేలాగా అవసరమైతే కొంచెం నీళ్ళు చేర్చుకుంటూ ముద్దలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకోండి. పకోడీలు మరీ పెద్ద పెద్దగా వేస్తే ఉడకవు, గట్టిగా ఉంటాయి. సో చిన్నగానే వేసుకోండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. బాండీలో సరిపోయినంత వరకు పకోడీలాగా వేసుకుని వీటిని కొంచెం సేపు కదపకుండా ఉంచండి. పిండి కొంచెం కుక్ అయిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ మొత్తం వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇది ఉత్తిగా తిన్నా కూడా బాగుంటాయి. మీకు నచ్చితే సాస్ కానీ ఏమైనా చట్నీ కానీ వేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఐటెం ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక ఉంటానండి, బాయ్.